ఏమైనా బరువు లేపుతున్నావా? క్లాసుల కోసం చదువుకున్నాడే కదా. చాలా మంది అంటారు ఇట్లా, బరువులే లేపుతున్నారు వాళ్ళు. ఫిజికల్ బరువు అయితే కనిపిస్తుంది, లేపేకాడికి లేపుతాము, మోసేకాడికి మోస్తాము, లేకపోతే బరువు ఎక్కువ అవుతుందని కింద పడేస్తాము, అని తెలుస్తుంది, మనకు కనిపిస్తుంది ఎంత బరువు ఉందనేది. చదువు కూడా బరువే, కానీ కనిపించిన బరువు, మైండ్ పైన బరువు, అది నీకు కనిపించదు. అండ్ ఫిజికల్ బరువు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బరువు డైలీ వేస్తున్నాం మనం స్టూడెంట్స్ పైన. డైలీ స్టూడెంట్స్ మోస్తున్నారు, ఒక్కటా రెండా ఎన్ని సబ్జెక్ట్స్, మళ్ళీ వాటి మీదకి వెళ్ళి స్పెషల్ కోచింగ్లు, స్పెషల్ క్లాసులు, అసైన్మెంట్లు, నానా రభస ఉంటది. వాళ్ళు మోస్తున్న బరువు నీకు తెలవాలంటే, ఎవరైతే ఈ మాట అంటున్నారో బరువులు మోస్తున్నావు అని అంటున్నారో వాళ్ళు పోయి క్లాస్ రూమ్ లో కూర్చోవాలి. కూర్చొని స్టూడెంట్స్ అయితే చదువుతున్నారో, స్టూడెంట్ ఏదైతే చేస్తున్నారో అది చేసి చూడండి. లేకపోతే గో బ్యాక్ టు యువర్ స్టూడెంట్ లైఫ్. కళ్ళు మూసుకొని స్టూడెంట్ లైఫ్కి వెళ్ళి మళ్ళీ రియలైజ్ కండి ఒకసారి, ఎట్లుండేనా అప్పుడు, ఎంత బరువు అవుతుండేనా, రియలైజ్ అయ్యిరా. ఓకే, బట్ స్టూడెంట్స్ డోంట్ వరీ, ఎస్పెషల్లీ 10th స్టూడెంట్స్ డోంట్ వరీ. సి, ఈ బరువును కూడా మేనేజ్ చేయొచ్చు. బేసికల్ గా మైండ్ మీతో కొన్ని గేమ్స్ ఆడుతుంది, ఎందుకంటే దాని ప్రియారిటీస్ వేరే ఉన్నాయి. ఒక 3 బెస్ట్ టిప్స్ చెప్తా, ఎస్పెషల్లీ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి. అందరూ వాడుకోవచ్చు, 10th లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా వాడుకోండి. నెంబర్ 1, ఇప్పుడు నువ్వు పుస్తకం తీసి చదువుతూ ఉంటావు. ఓకే, నువ్వు పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటావు. మైండ్ ఏం చెప్తుంది? పక్కన మైండ్ కూర్చోబెట్టాలని ట్రై చేస్తున్నప్పుడు మైండ్ ఏం చెప్తుంది? బోరింగ్ అనిపిస్తుంది, రీల్స్ చూడు, స్నాప్ పెట్టు, షార్ట్స్ చూడు, లేకపోతే ఏదైనా తిను, రెస్ట్ తీసుకో, కొంచెం సేపు అయినా చదువుదాంలే, ఇవన్నీ చెప్తుంది మైండ్. ఎందుకంటే దీని ప్రియారిటీస్ ఏంది? దీనికి ఎంటర్టైన్మెంట్ కావాలి, దీనికి మజా కావాలి. ఈ బోరింగ్ చదువుతో దానికి సంబంధం లేదు, అసలు దాని ప్రియారిటీలా లేదు, చదువు అనేది లేదు. కానీ నీ ప్రియారిటీ ఏంది? నీ ప్రియారిటీ ఇది, చదువు. బికాస్ నీ లాంగ్ లైఫ్ కి ఉపయోగపడేది, నువ్వు లైఫ్ లో హ్యాపీగా, అంటే లాంగ్ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉండడానికి, లేకపోతే నీ సర్వైవల్ కి, నీ సక్సెస్ కి ఉపయోగపడేది ఇది. కాబట్టి ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, ప్రియారిటీ ఇది, నీ ప్రియారిటీ ఏంది? ఇదా, లేకపోతే మైండ్ చెప్పినట్టు ఇనుడా? మైండ్ చెప్పినట్టు స్నాప్ పెట్టుడు, రీల్స్ చూసుడు, లేకపోతే ఏదైనా తినుడు, టైం పాస్ చేసుడు, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసుడు, ఇదా? నువ్వు డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకుంటా, ఒకవేళ నీ ప్రియారిటీ ఇదే అయితే, చదువు అయితే, నీ ప్రియారిటీ బాగుపడడం అయితే, నీ ప్రియారిటీ గ్రోత్ అయితే, మైండ్ ఎప్పుడైతే ఇట్లా చెప్తుందో దాన్ని చెప్పు, సి, నీ ప్రియారిటీ నా ప్రియారిటీ కాదు, నా ప్రియారిటీ ఇది ఇప్పుడు. ఓకే, నువ్వు నోరు మూసుకొని దొబ్బే. ఇప్పుడు నా ప్రియారిటీలో ఎప్పుడైనా నాకు గ్యాప్ దొరికినప్పుడు, జర ఇంటర్వెల్ దొరికినప్పుడు నీ ప్రియారిటీస్ గురించి ఆలోచిస్తా. అప్పటిదాకా మూసుకొని దొబ్బే. ఇట్లా చెప్పగలిగితే మైండ్ మూసుకొని పక్క కూర్చుంటుంది. నువ్వు హాయిగా ఫోకస్ చేసుకోవచ్చు నీ స్టడీస్ మీద. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు దాని మీద ఫోకస్ చేయొచ్చు, కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఈజీగా పని అయిపోతుంది. ఇది నెంబర్ 1 హ్యాక్. యాక్చువల్గా నేను 6th స్టాండర్డ్ వరకు నేను ఏడ కూర్చున్నాను నాకు తెలియదు. అంటే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని, నాకు గుర్తు కూడా లేదు నేనేం చదువుకున్నాను అప్పటి వరకు. పెద్ద చేసింది ఏం లేదు 6th స్టాండర్డ్ వరకు. అసలు జస్ట్ అట్లా స్కూల్కి పోవడు రావడం. నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నా. 7th లో ఏమైందంటే సడన్ గా నేను స్కూల్ మారినా. అదేమైపోయింది, మా ఇంటికి స్కూల్ కి ఒక 3-4 కిలోమీటర్స్ దూరం అయిపోయింది అది. బట్ ఇంకో మిరాకిల్ ఏం జరిగిందంటే 6th లో నేను అసలు ఏం చదివినా నాకే గుర్తులేదు, కానీ 7th లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఎట్లా తెలుసా? ఏం చేస్తున్నా, నేను నా ఫ్రెండ్ ఒకడు, ఇద్దరం, అంటే మా ఏరియా నుండి మేము ఇద్దరం పోతుండే స్కూల్ కి. పొద్దున పోయేటప్పుడు, సాయంత్రం వచ్చేటప్పుడు, ఆ రోజు ఏమైతే టాపిక్స్ చెప్పిండో స్కూల్లో అవి జస్ట్ అట్లా డిస్కస్ చేస్తుండే క్యాజువల్ గా. మాకు పెద్ద ఆలోచన లేవు, ఏదో క్లాస్ ఫస్ట్ రావాలి అట్లేం ఆలోచన లేకుండా, జస్ట్ ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ పోతుండే. నడుచుకుంటూ పోవాలి కదా, అంటే ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ అది లేదు మాకు, బస్సులు, ఆటోలు అవేం లేవు. నడుచుకుంటూ పోవాలి, 11 నెంబర్ బస్ అనేటోళ్ళం మేము. నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి, అది కూడా చెప్పులు లేకుండా. చెప్పులు కూడా ఉండేటివి కాదు. బట్ ఓకే, చిల్ కొట్టుకుంటా మస్తు డిస్కస్ చేసుకుంటా పోయేటోళ్ళం. అది అలవాటు అయిపోయింది. అది అట్లా డిస్కస్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఆ ఒక్క అలవాటు, 7th స్టాండర్డ్ లో నేను ఫస్ట్ వచ్చిన క్లాస్ లో. నా పక్కన నాతోటి నా ఫ్రెండ్ సీనుగాడు అటు సెకండ్ వచ్చి ఒక్కటి చేసినాం, మేము డిస్కస్ చేసినాం అంతే, ఎక్కువ ఏం చేయలేదు. స్టడీని ఒక ఆటలాగా తీసుకుంటే, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటే మజా వస్తుంది. అది
మనం డిస్కస్ చేసినప్పుడు కూర్చుని పోతుంది, బికాస్ యూఆర్ ప్లేయింగ్ లైక్ అ గేమ్. దిస్ ఈస్ మై సెకండ్ టిప్. డిస్కస్ చేయండి, ఒక ఆటలాగా తీసుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, మీకు నచ్చిన ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయండి. ఆ రోజు నేర్చుకున్న టాపిక్ కానీ, స్కూల్లో చెప్పిన టాపిక్ కానీ. ఈ ఒక్క డిస్కషన్ అనే ఒక్కటి నన్ను 7th లో క్లాస్ ఫస్ట్ తీసుకొచ్చింది. ఇమ్మీడియట్ గా ఏమైందంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను నేను, డైరెక్ట్ గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయాను, రెసిడెన్షియల్ స్కూల్లో. అప్పట్లో గురుకుల పాఠశాలలో సీట్ రావడం అనేది చాలా టఫ్. నాకు కూడా తెలియదు అప్పట్లో, ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పట్లో చాలా టఫ్ అది. ఇంకో విషయం చెప్తా. 10th లో ఏమైందంటే, నేను ఎట్లా చదివేటోనో చెప్తా. పారాగ్రాఫ్ వైజ్గా చదివేటోను నేను. చదివి ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాదు కూడా. ఇంకోసారి చదువుతాను. సెకండ్ టైం చదివినప్పుడు ఎంతో కొంత అర్థమవుతుంది కదా. అర్థమైంది తీసుకొచ్చి రఫ్ పేపర్లో రాస్తాను. నా రఫ్ పేపర్ ఏందో తెలుసా? గెస్ చేయి. నా రఫ్ పేపర్ ఏందో గెస్ చేయండి, కమెంట్ బాక్స్ లో పెట్టుది. న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్ల మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంటాయి కదా, అదే నా రఫ్ పేపర్. దాని మీద రాస్తుంది చిన్న అక్షరాలతోటి. అంటే సెకండ్ టైం చదివింది నాకు ఎంతవరకు గుర్తుందో, నాకు ఎంతవరకు అర్థమైందో అది తీసుకొచ్చి ఆ రఫ్ పేపర్లో రాస్తుంది. రాయడం వల్ల ఏం జరిగేదంటే, 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాస్తే ఎక్కువ గుర్తుంటుంది. అది నా ఓన్ సెంటెన్స్ లో నాకు అర్థమైంది రాస్తున్నాను కాబట్టి ఇంకా రిజిస్టర్ అయిపోతుంది. అట్లా నేను 10th లో మెరిట్ స్టూడెంట్ గా నిలబడ్డా. సో ఈ 3 హ్యాక్స్ అంటే, ఒకటి మైండ్ దాని ప్రియారిటీస్ చూపిస్తున్నప్పుడు నువ్వు చెప్పు, నా ప్రియారిటీ అది కాదు, నా ప్రియారిటీ ఇది, మూసుకొని దొబ్బే. 2, డిస్కస్ చేయి క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఆ రోజు జరిగిన టాపిక్స్ క్యాజువల్ గా, ఊరికే అట్లా మజా కోసం డిస్కస్ చేయి. ఎన్నో డిస్కస్ చేస్తాం కదా, ఇది డిస్కస్ చేయి. ఓకే. 3, ఒకసారి చదువు, అర్థం కాకపోతే ఇంకోసారి చదువు, అర్థమైన దాన్ని ఒక రఫ్ పేపర్లో జస్ట్ అట్లా రాయి, నీ ఓన్ సెంటెన్స్. ఈ 3 హ్యాక్స్ నువ్వు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే 10th స్టాండర్డ్ మంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మేబీ 10/10 కూడా రావచ్చు. నేను చెప్పిన మాటలు మీకు ఏమైనా నచ్చితే, వాల్యూ క్రియేట్ చేస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ కూడా కొడితే నా అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఎంజాయ్ యువర్ స్టడీస్, ఎంజాయ్ యువర్ లైఫ్. షిట్.